Hi students, welcome back to my channel. In this session, you will be learning Gauss divergence theorem. Okay, integral transformations అనే కాన్సెప్ట్ లో we have already discussed a theorem, Stokes theorem కదా. Stokes theorem అనే కాన్సెప్ట్ ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇంటెగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేదే మనకేంటి ఒక ఇంటెగ్రల్ నుంచి ఇంకొక ఇంటెగ్రల్ కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, అంటే మార్పు చేయడానికి కదా. ఇక్కడ గాస్ డైవర్జెన్స్ థీరం అనేది ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఈ థీరం వల్ల అనేది చూద్దాం. ఓకే, సో లెట్ us see the statement of the theorem. సో నేమ్ థీరమ్స్ ఎప్పుడు కూడా ఎనీ నేమ్ థీరం యూ హ్యావ్ టు లెర్న్ ఇంక్లూడింగ్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ మామూలుగా నేమ్ థీరమ్స్ ఎప్పుడు కూడా స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతారు కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ ద స్టేట్మెంట్ ఆల్సో. సో లెట్ us see the statement of Gauss divergence theorem. సో Gauss divergence theorem ఏం చెప్తుందంటే, let S be a closed surface enclosed a volume V. S అనేది ఏంటి? It is a closed surface enclosed a volume V. If f bar is a continuously differentiable vector point function. F bar అనేది ఏంటి? It is a continuously differentiable vector point function. Then we need to prove that volume integral div f bar dv equal to surface integral f bar dot n bar ds, where n bar is the outward drawn unit normal vector at any point of S. చూడండి, S అనేది ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ ఎంక్లోజ్డ్ ఏ వాల్యూమ్ V. ఎఫ్ బార్ అనేది కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షను. అయితే డైవర్జెన్స్ ఆఫ్ ద వెక్టార్, వాల్యూమ్ ఇంటెగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ ద వెక్టార్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్, వేర్ ఈ ఎన్ బార్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద అవుట్వర్డ్ డ్రాన్ యూనిట్ నార్మల్ వెక్టర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్ఫేస్ ఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనము వీఆర్ కన్వర్టింగ్ దిస్ గాస్ డైవర్జెన్స్ థీరం యూజ్ చేసి డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టార్ ఫంక్షన్ వాల్యూమ్ ఇంటెగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటెగ్రల్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సర్ఫేస్ ఇంటెగ్రల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు వాల్యూమ్ ఇంటెగ్రల్, వాల్యూమ్ ఇంటెగ్రల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్. ఓకే, సో వన్స్ యూ నో ద స్టేట్మెంట్ వీ కెన్ రైట్ ద కార్టీజియన్ ఫార్మ్. కార్టీజియన్ ఫార్మ్ కూడా రాసుకోవచ్చు కదా మనము. సో కార్టీజియన్ ఫార్మ్ ఆఫ్ ద గాస్ డైవర్జెన్స్ థీరం ఏంటంటే, ఎఫ్ బార్ ఏంటి? మామూలుగా జనరల్గా ఎలా తీసుకుంటాము? విల్ టేక్ f1i ప్లస్ f2j ప్లస్ f3k. మనకి LHS లో డైవ్ ఎఫ్ బార్ ఉంది. డైవ్ ఎఫ్ బార్ అంటే ఏంటి? డెల్ డాట్ ఎఫ్. డైవ్ ఎఫ్ బార్ అంటే డెల్ డాట్ ఎఫ్ కదా. సో డైవ్ ఎఫ్ బార్ కనుక్కుంటాం. సో డైవ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు యూ విల్ హ్యావ్ డెల్ డాట్ ఎఫ్. డెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ కదా. ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ అండ్ ఇంటూ ఎఫ్ బార్ అంటే f1i ప్లస్ f2j ప్లస్ f3k. ఓకే, ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ ఎలా కనుక్కుంటాం మనము? డాట్ ప్రోడక్ట్ అంటే ఐ కోఎఫిషియంట్ ఇంటూ ఐ కోఎఫిషియంట్, అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ f1, అదేవిధంగా ప్లస్ జే కోఎఫిషియంట్ డో బై డో వై ఆఫ్ f2, డో బై డో జెడ్ ఆఫ్ f3. సో డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్. అది దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డైవ్ ఎఫ్ బార్ కదా. ఇంకా మనకి ఏంటి? RHS లో ఏముంది ఇక్కడ? ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. ఎన్ బార్ వెక్టర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఎన్ బార్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద అవుట్వర్డ్ డ్రాన్ యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎస్ కదా. ఎస్ మీద మనం ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆ పాయింట్కి మనం డ్రా చేసే అవుట్వర్డ్ నార్మల్ అది. ఓకే, సో నార్మల్ ఎలా ఉంటుందంటే ఇట్ మేక్స్ యాంగిల్స్. సపోజ్ ఆ మనం నార్మల్ అంటే ఏంటి? ఆ సర్ఫేస్ దగ్గర మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర టాంజెంట్కి పర్పెండికులర్గా డ్రా చేసే లైన్ని వి కాల్ ఇట్ యాజ్ నార్మల్ కదా. ఈ నార్మల్ ఎలా ఉంటుందంటే ఇట్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా కమ బీటా కమ గామా with the positive direction of the xyz axis. So let that outward drawn unit normal vector makes angles alpha comma beta comma అంటే x axis తో alpha, y axis తో beta, z axis తో gamma యాంగిల్స్ ఫామ్ చేస్తోంది అవుట్వర్డ్ డ్రా నార్మల్. ఓకే, సో అలాంటప్పుడు మనకేమవుతుంది? నార్మల్ వెక్టరు ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా. ఓకే, ఇన్ దట్ కేస్ మనకు ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇప్పుడు కనుక్కోవచ్చా? ఎఫ్ బార్ ఏంటి? f1i ప్లస్ f2j ప్లస్ f3k. ఎన్ బార్ ఏంటి? ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, డాట్ ప్రోడక్ట్ అంటే ఐ కోఎఫిషియంట్ ఇంటూ ఐ కోఎఫిషియంట్, జే కోఎఫిషియంట్ ఇంటూ జే కోఎఫిషియంట్ ప్లస్ కే కోఎఫిషియంట్ ఇంటూ కే కోఎఫిషియంట్. సో ఏమవుతుంది? ఎఫ్ బార్లో ఐ కోఎఫిషియంట్ f1, ఎన్ బార్లో ఐ కోఎఫిషియంట్
కాస్ ఆల్ఫా, కాబట్టి F1 కాస్ ఆల్ఫా ప్లస్ అదేవిధంగా F2 కాస్ బీటా ప్లస్ F3 కాస్ గామా కదా. సో వాట్ ఈస్ F బార్ డాట్ N బార్? F1 కాస్ ఆల్ఫా ప్లస్ F2 కాస్ బీటా ప్లస్ F3 కాస్ గామా. సో ఇప్పుడు డైవర్జెన్స్ థీరము స్టేట్మెంట్ చూడండి ఎలా మారుతుందో. డైవ్ F బార్ అంటే కనుక్కున్నాం ఆల్రెడీ, F బార్ డాట్ N బార్ అన్నా కూడా కనుక్కున్నాం కదా. సో స్టేట్మెంట్లో మనం అక్కడ రీప్లేస్ చేసినప్పుడు వాల్యూమ్ ఇంటెగ్రల్ కదా ఇది. సో వాల్యూమ్ ఇంటెగ్రల్ కాబట్టి యూ విల్ హ్యావ్ వాల్యూమ్ ఇంటెగ్రల్ ∂F1 by ∂x ∂F2 by ∂y ప్లస్ ∂F3 by ∂z dx. వాల్యూమ్ ఇంటెగ్రల్ అండ్ ట్రిపుల్ ఇంటెగ్రల్ కదా. సో dx dy dz ఇది వాల్యూమ్, ఇక్కడ వి రాసుకోవాలి. ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ F1 కాస్ ఆల్ఫా ప్లస్ F2 కాస్ బీటా ప్లస్ F3 కాస్ గామా ds. అండ్ ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం ఈ కాస్ ఆల్ఫా ds కాస్ ఆల్ఫా ఏమవుతుంది? ds కాస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ dy dz, ds కాస్ బీటా ఈజ్ నథింగ్ బట్ dz dx, అండ్ ds కాస్ గామా ఈజ్ నథింగ్ బట్ dx dy. ఓకే, సో ఏమవుతుంది? ఇది మనకి కావలసిన కార్టీసియన్ ఫార్మ్ ఆఫ్ ద గాస్ డైవర్జెన్స్ థీరం, విచ్ ఈస్ ద కార్టీసియన్ ఫార్మ్ ఆఫ్ గాస్ డైవర్జెన్స్ థీరం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి, ∂F1 by ∂x ప్లస్ ∂F2 by ∂y ∂F3 by ∂z dx dy dz కదా. ఇక్కడ మనము ఈ 3 టర్మ్స్ LHSలో వాల్యూమ్ ఇంటెగ్రల్ తీసుకున్నప్పుడు RHSలో మనకి సర్ఫేస్ ఇంటెగ్రల్ dy dz ఇలా ఉన్నాయి కదా. మనం ఏం చేస్తామంటే స్టోక్స్ థీరంలో ఎలా అయితే ఒక టర్మ్ తీసుకొని ప్రూవ్ చేసామో అదే విధంగా గాస్ డైవర్జెన్స్ థీరంలో కూడా ఒక్క టర్మ్కి ప్రూవ్ చేసి వీ కెన్ అంటే ఒక ప్రొజెక్షన్ మనము ఒక ప్లేన్లో తీసుకొని ఏ ప్లేన్లో తీసుకుంటామో దానికి మనం ప్రూవ్ చేయొచ్చు. సో వీ కెన్ రైట్ ఫర్ ద అదర్ 2 టర్మ్స్. ఓకే, సో ఎనీవే లెట్ us see how we are going to ప్రూవ్ ద థీరం. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికి సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? ఎస్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్. సో ఐ హ్యావ్ కన్సిడర్డ్, చూడండి ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఎస్ ఇస్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఇక్కడ చూడండి సర్ఫేస్ అని మనము అప్పర్ ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాల్యూమ్ ఇంటెగ్రల్ కదా మనం కన్సిడర్ చేసేది. వాల్యూమ్ ఇంటెగ్రల్ని కన్సిడర్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ని ఓవరాల్గా తీసుకుంటే యూ కెన్ కన్సిడర్ the upper part of the surface and as well as lower part of the surface. రెండు సర్ఫేస్లో మనం కన్సిడర్ చేయొచ్చా? సో ఎస్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ అయినప్పుడు హియర్ S2 ఈజ్ ద హియర్ S2 అనేది ఆ సర్ఫేస్కి అప్పర్ పార్ట్ గాను, S1 అనేది ఆ సర్ఫేస్కి లోవర్ పార్ట్ గాను తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనం తీసుకునేది ఎలా తీసుకుంటున్నామంటే వి చూస్ ద కోఆర్డినేట్ యాక్సిస్ సచ్ దట్, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ XYZ మనం తీసుకుంటాం కదా, ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్, ఇది Z యాక్సిస్. ఇది ఎలా తీసుకుంటామంటే సచ్ దట్ ఎనీ లైన్ ప్యారలల్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్ కట్స్ ఎస్ ఇన్ అట్మోస్ట్ 2 పాయింట్స్. అంటే మనం ఇప్పుడు చూడండి ఈ సర్ఫేస్కి ఏదైనా అంటే ఇప్పుడు X యాక్సిస్కి కానీ Y యాక్సిస్కి కానీ మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేసినప్పుడు, ఇప్పుడు ఇలా ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తే ఆ సర్ఫేస్ని ఇట్ కట్స్ అట్మోస్ట్ అట్ 2 పాయింట్స్. అట్మోస్ట్ అట్ 2 పాయింట్స్ అంటే మ్యాక్సిమం 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. అంటే 1 పాయింట్ దగ్గరైనా కట్ చేయొచ్చు, 2 పాయింట్స్ దగ్గరైనా కట్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ 2 పాయింట్స్. ఆ విధంగా మనం ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని చూస్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ వీఆర్ కన్సిడరింగ్ ఏ ప్రొజెక్షన్. ఆ ప్రొజెక్షన్ తీసుకుంటున్నాం. చూడండి ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు ఏ ప్లేన్ తీసుకుంటున్నాం ప్రొజెక్షను? వీఆర్ కన్సిడరింగ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ XY ప్లేన్. XY ప్లేన్లో మనం ప్రొజెక్షన్ తీసుకుంటున్నాము అండ్ ఆ ప్రొజెక్షన్కి వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ ఆర్. ప్రొజెక్షన్ నేమ్ని ఆర్తో ఇండికేట్ చేస్తున్నాము. అండ్ యాజ్ ఐ సెడ్ అర్లియర్ ఈ సర్ఫేస్లో S2 అనేది ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద అప్పర్ పార్ట్. ఇది అప్పర్ పార్ట్ S2 అండ్ దిస్ ఈస్ లోవర్ పార్ట్ S1. అండ్ ఇక్కడ చూడండి నార్మల్స్ మనం తీసుకున్నప్పుడు ఈ నార్మల్ అప్పర్ పార్ట్కి నార్మల్ వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ N2, లోవర్ పార్ట్కి నార్మల్ వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ N1. అండ్ ఇక్కడ చూడండి DS, ఇది సర్ఫేస్ మొత్తం కదా, ఇది సర్ఫేస్ మొత్తం అయినప్పుడు వీఆర్ కన్సిడరింగ్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద సర్ఫేస్. అదేమవుతుందంటే ఇట్ ఈస్ DS. ఓకే, ఇది DS. ఇది మనం ఆల్రెడీ స్టోక్స్ థీరంలో కూడా అనుకున్నాం కదా, స్మాల్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మామూలుగా స్మాల్ ఏరియాస్కి మనము Dతో ఇండికేట్ చేస్తాము. సో దట్ ఈస్ DS. నౌ అండ్ ఇక్కడ ఏ ప్లేన్లో ఉంది ఇది?
ఈ సర్ఫేస్ అనేది ఇట్ ఈస్ ఇన్ YZ ప్లేన్ అండ్ వీఆర్ కన్సిడరింగ్ ఈ సర్ఫేసెస్ యొక్క ఈక్వేషన్స్ని, సర్ఫేస్ అన్నప్పుడు ఏంటి మనకు డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఈక్వేషన్స్. వీ విల్ కన్సిడర్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద అప్పర్ సర్ఫేస్. చూడండి, let S1, S2 be the lower and upper parts of S. Now let Z equal to f of xy and Z equal to g of xy be the equations of S1 and S2. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, S1కి అంటే ఈ లోవర్ పార్ట్కి అప్పర్ పార్ట్కి, లోవర్ పార్ట్కి అప్పర్ పార్ట్కి వీఆర్ కన్సిడరింగ్ ద ఈక్వేషన్. S1 ఈక్వేషన్ ఏమో f of xy అని, S2 ఈక్వేషన్ అప్పర్ పార్ట్ ఈక్వేషన్ ఏమో g of xy అని కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఆ ఈక్వేషన్ ఎలా సాటిస్ఫై, ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తాం. ఏంటంటే ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ సచ్ దట్ f of x comma y is less than or equal to z less than or equal to g of x comma y. అంటే అప్పర్ పార్ట్ g of x y అండ్ లోవర్ పార్ట్ f of x y కి ఉన్న రిలేషన్ ఇది, ఇలా తీసుకుంటున్నాం. ఓకే, సో చూడండి, f of xy less than or equal to z less than or equal to g of xy. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో నేనేం చెప్పాను, we will prove for any one point, అంటే వన్ టర్మ్కి ప్రూవ్ చేస్తామని చెప్పాను. సో ఐ విల్ ప్రూవ్ ఫర్ ఈ ∂f3/∂z, ఈ లాస్ట్ టర్మ్ ఉంది కదా, ఐ విల్ ప్రూవ్ ఫర్ ద లాస్ట్ టర్మ్. సో నౌ మై ఎయిమ్ ఈజ్ టు ప్రూవ్ వాల్యూమ్ ఇంటగ్రల్ ∂f3/∂z dx dy dz ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటగ్రల్ f3 dx dy. ఇది ప్రూవ్ చేద్దాం. ఇది ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇక్కడ మనం ప్రొజెక్షన్ XY ప్లేన్లో తీసుకున్నాం కాబట్టి ఇలా ప్రూవ్ చేస్తాం. అదే ప్రొజెక్షన్ మనము YZ ప్లేన్లో తీసుకున్నాం అనుకోండి, YZ ప్లేన్లో తీసుకున్నప్పుడు యూ కెన్ ప్రూవ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ZX ప్లేన్లో తీసుకున్నప్పుడు యూ కెన్ ప్రూవ్ ద సెకండ్ టర్మ్. బట్ ఇక్కడ వీ విల్ బి ప్రూవింగ్ the third term ∂f3/∂z dx dy dz ని, that is equal to f3 dx surface integral f3 dx dy అని ప్రూవ్ చేస్తాము. ఎందుకంటే మనం తీసుకున్న ప్రొజెక్షన్ ఇట్ ఈస్ ఇన్ XY ప్లేన్. చూడండి, ఇది ప్రొజెక్షన్ మనం తీసుకోండేది XY ప్లేనే కదా, దిస్ ఇస్ XY ప్లేన్. XY ప్లేన్లో ప్రొజెక్షన్ తీసుకున్నాం కాబట్టి we will prove the third term. ఓకే, సో ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏంటి, ∂f3/∂z dv కదా, దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటెగ్రల్ అంటే ట్రిపుల్ ఇంటెగ్రల్ ∂f3/∂z dx dy dz అండ్ విత్ రెస్పెక్ట్ టు z, విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y అన్ని మనము ఇంటిగ్రేట్ చేయాలి. నౌ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు z ఫస్ట్. z ఇంటిగ్రేట్ చేసేద్దాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇన్ దట్ కేస్ ఇట్ బికమ్స్, ఎప్పుడైతే మనము వాల్యూమ్ ఇంటెగ్రల్ని ఒకసారి మనం ఇంటిగ్రేషన్కి యాక్సెప్ట్ చేసామో అది ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఇట్ రెడ్యూసెస్ టు డబల్ ఇంటెగ్రల్, అంటే సర్ఫేస్ ఇంటెగ్రల్కి రెడ్యూస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వి రైట్ ద ప్రొజెక్షన్. ఓకే, సో ∂f3/∂z dz విత్ రెస్పెక్ట్ టు z ఇక్కడ చేస్తున్నాము. అండ్ విత్ రెస్పెక్ట్ టు zకి లిమిట్స్ ఏంటి, ఆ సర్ఫేస్ ఇట్ లైస్ బిట్వీన్ f of xy కదా, లోవర్ సర్ఫేస్ f of xy, అప్పర్ సర్ఫేస్ g of xy. అందుకని ∂f3/∂z dz బిట్వీన్ z is equal to f of xy అండ్ z ఈక్వల్ టు g of xy. ఇక్కడ చూడండి, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ f3 కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిఫరెన్సియేషను విత్ రెస్పెక్ట్ టు z ఇంటిగ్రేషన్ కూడా ఉంది. సో ఇంటిగ్రేషన్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది, dz క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ f3 of x, y, z. ఇక్కడ ఇంకా మీకు ఒకవేళ ఇంటిగ్రేషన్ సింబల్ కాలేదనుకుంటే ఇంటిగ్రల్ సింబల్ వేసి నెక్స్ట్ స్టెప్లో కావాలంటే రాసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ విష్. సో ఇదేమవుతుంది, f3 of x, y, z. ఇప్పుడు ఇక్కడ ∂by∂z అనేది పోయింది, ఎందుకంటే ఇంటిగ్రేట్ చేసాం కదా. అండ్ లిమిట్స్ ఏంటి, f to g dx dy మాత్రమే ఉంటుంది. ఇంకా నౌ మనం విత్ రెస్పెక్ట్ టు z కదా ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఈ లిమిట్స్ దేనికి, zకి. సో f3 of x, y, z అంటే z ప్లేస్లో మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. మనం విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్ ఇంటిగ్రేట్ చేస్తామో ఆ వేరియబుల్ ప్లేస్లోనే కదా లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఐ విల్ రీప్లేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ z. అప్పుడు ఏమవుతుంది, f3 of x, y, z బదులు z అప్పర్ లిమిట్ మైనస్ f3 of x, y, z బదులు ఏంటి, లోవర్ లిమిట్ f dx dy. అండ్ అగైన్ ఐ కెన్ స్ప్లిట్ దిస్. దీన్ని మనము 2 ఇంటెగ్రల్స్గా, అంటే ప్రతి టర్మ్కి ఇంటెగ్రల్ సింబల్ అప్లై చేసామనుకోండి, యూ విల్ గెట్ వాల్యూమ్ ఇంటెగ్రల్ ∂f3/∂z dv ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇంటూ dx dy మైనస్ సెకండ్ టర్మ్ ఇంటూ dx dy. జస్ట్ ఇక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని స్ప్లిట్ చేసి 2 టర్మ్స్గా మనం రాసుకున్నాం. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనకు వాల్యూమ్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఇదని వచ్చింది,
కానీ మనకి ఏమని రావాలి, సర్ఫేస్ ఇంటెగ్రల్ F3 dx dy అని కదా రావాలి. సో ఇది మనకు ఎలా సర్ఫేస్ ఇంటెగ్రల్ F3 dx dyగా మారుతుంది అనేది చూద్దాం. అది మనం చూడాలి అంటే సర్ఫేస్ ఇంటెగ్రల్ కావాలి కదా మనకి. సో సర్ఫేస్ కావాలి అంటే యూ నీడ్ టు గో ఫర్ ద అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద సర్ఫేసెస్. G అనేది అప్పర్ పార్ట్కి సంబంధించింది, F అనేది లోవర్ పార్ట్కి సంబంధించింది. సో we will come one by one now. For the upper part S2 అంటే పైన ఉన్న సర్ఫేస్ ఉంది కదా, S2 అనుకున్నాం కదా, దానికి ఏంటి dx dy is equal to ds cos gamma. ఎందుకంటే చూడండి, ఈ అప్పర్ పార్ట్ S2కి నార్మల్ ఉంది కదా, ఈ నార్మల్ అనేది ఇక్కడ కాస్ గామా అనే యాంగిల్ ఫామ్ చేస్తూ ఉంది. ఇదేంటంటే అక్యూట్ యాంగిల్, అక్యూట్ అంటే లెస్ దెన్ 90 degrees. ఈ యాంగిల్ ఏంటి, లెస్ దెన్ 90 degrees. సో యాంగిల్ ఇక్కడ లెస్ దెన్ 90 degrees కాబట్టి పాజిటివ్ వస్తుంది. కానీ వెన్ యూ కమ్ టు ద లోవర్ పార్ట్, ఈ లోవర్ పార్ట్కి తీసుకున్నప్పుడు ఇక్కడ నార్మల్ ఉంది కదా, N1 అనుకున్నాం కదా, లోవర్ పార్ట్కి ఇట్ మేక్స్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దెన్ 90 degrees. ఎప్పుడైతే మనకు గ్రేటర్ దెన్ 90 degrees వచ్చిందో కాస్ ఆఫ్ సమ్ యాంగిల్ గ్రేటర్ దెన్ 90 అంటే కాస్ గామా అక్కడ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 90. కాస్ ఆఫ్ 90 ప్లస్ వచ్చింది అనుకోండి, కాస్ 90 ప్లస్ అంటే ఏంటి, మనకి సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి, నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ లోవర్ పార్ట్కి అబ్ట్యూజ్ యాంగిల్ అనుకున్నామో లోవర్ పార్ట్కి ఏమో అక్కడ మైనస్ అయిపోతుంది. 90 ప్లస్ అన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో కాస్ మైనస్ కాబట్టి, అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే చూడండి, now చూడండి, for the upper part S2 dx dy is equal to ds cos gamma and hence it is equal to n bar dot k bar ds. ds cos gamma ఏంటి, ds cos gamma అంటే n bar dot k bar ds. ఎందుకు cos gamma అంటే ఎందుకు n bar dot k bar, చూడండి n bar అంటే ఏంటి, n bar ఈక్వల్ టు i cos alpha ప్లస్ j cos beta, అంతేనా, j cos beta ప్లస్ k cos gamma. ఇప్పుడు n బార్ డాట్ k బార్, దీన్ని రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ చేయండి, ఏమవుతుంది, ఇక్కడ i లేదు కాబట్టి ఓన్లీ k కోఎఫిషియంట్ ఏంటి, కాస్ గామా, ఇక్కడ k కోఎఫిషియంట్ ఏంటి 1, కాబట్టి n బార్ డాట్ k బార్ అంటే ఏమి, కాస్ గామా అవుతుంది. సో నేను ఇక్కడ కాస్ గామా ప్లేస్లో కెన్ ఐ రైట్ n బార్ డాట్ k బార్, n బార్ డాట్ k బార్ ఇజ్ ఈక్వల్ టు కాస్ గామా అని రాసుకోవచ్చా, వాల్యూ ఏం మారదు కదా. సో ds కాస్ గామా బదులుగా ఐఎమ్ రైటింగ్ n బార్ డాట్ k బార్ ఇంటూ ds. ఇక్కడ కాస్ గామా బదులు n బార్ డాట్ k బార్ ఎందుకు వచ్చింది అనేది అర్థమైంటుంది కదా. నౌ ఎందుకని, సిన్స్ ద నార్మల్ S2 మేక్స్ అన్ అక్యూట్ యాంగిల్ గామా విత్ k. అదే లోవర్ పార్ట్కి వచ్చేసరికి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఓకే ఫస్ట్ అప్పర్ పార్ట్ చూసేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, అప్పర్ పార్ట్ xyz dx dy ఈజ్ ఈక్వల్ టు F3 ఇంటూ n బార్ డాట్ k బార్ ds అని రాసుకోవచ్చా. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆర్ ది రిలేటెడ్గా మనకి అప్పర్ పార్ట్ వాల్యూ ఏమవుతుంది, F3 ఇంటూ n బార్ డాట్ k బార్ ds. అదే when you come to the lower part, since the normal make to S1 makes an obtuse angle gamma with k. so obtuse angle ఎందుకని చెప్పాను అక్కడ నేను, అబ్ట్యూస్ యాంగిల్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అనేది కూడా చెప్పాను కదా. కాబట్టి dx dy ఏమవుతుందంటే మైనస్ కాస్ గామా ds, dx dy is equal to మైనస్ కాస్ గామా ds అంటే మైనస్ n బార్ డాట్ k బార్. ఈ మైనస్ ఎందుకు వచ్చింది అనేది అర్థమైంది కదా, అబ్ట్యూజ్ యాంగిల్ కాబట్టి మోర్ దెన్ 90 degrees అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అవుతుంది. సో మైనస్ n బార్ డాట్ k బార్ ds అండ్ హెన్స్ ఇదే విధంగా మనం పైన రాసినట్లు లోవర్ పార్ట్కి రాసామంటే F3 x, y, f dx dy ఈక్వల్ టు మైనస్ S1 సర్ఫేస్ ఇంటెగ్రల్ S1 F3 n బార్ డాట్ k బార్ ds కదా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనం అక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఈక్వేషన్ 1లో ఇప్పుడు మనం ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో కనుక్కున్నాము, ఈ వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవుతుందో కనుక్కున్నాం. ఈ రెండు వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేసేటప్పుడు చూడండి, అప్పర్ పార్ట్కి ఏమో మనకి ప్లస్ వచ్చింది కదా, సర్ఫేస్ ఇంటెగ్రల్ S2 F3 x, y dx కదా, n బార్ డాట్ k బార్ ds అని వచ్చింది. అదే లోవర్ పార్ట్కి ఏమి మైనస్ వచ్చింది, కానీ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో అప్పర్ పార్ట్ ఏమో మనకి F3 n బార్ డాట్ k బార్ ds S2, ఓకే.
అండ్ మైనస్ ఉంది యాక్చువల్గా అక్కడ మనకి లోవర్ పార్ట్కి మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది F3 n bar dot k bar ds. కానీ అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఇక్కడ F3 n bar dot k bar ds, ఇక్కడ కూడా F3 n bar dot k bar ds. సో అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ రెండు మనం కంప్లీట్గా కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, యూ విల్ గెట్ ద ఓవరాల్ సర్ఫేస్, ఎంటైర్ సర్ఫేస్ వస్తుంది. ఎంటైర్ సర్ఫేస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్. కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూ విల్ బి ఈక్వల్ టు F3 n bar dot k bar ds. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇదే విధంగా సిమిలర్లీ బై ప్రొజెక్టింగ్ ఎస్ ఆన్ ద అదర్ కోఆర్డినేట్ ప్లేన్స్, మనం ఇప్పుడు XY తీసుకున్నాము, YZ ZX ప్లేన్స్లో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు యూ కెన్ ప్రూవ్ ద అదర్ టూ టర్మ్స్. చూడండి ఈ టూ టర్మ్స్ ∂F2 by ∂y dv ఈక్వల్ టు F2 ఇంటూ n bar dot j bar ds అని, అదేవిధంగా ∂F1 by ∂x dv ఈక్వల్ టు F1 ఇంటూ సర్ఫేస్ ఇంటెగ్రల్ n bar dot i bar ds అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 + 3 + 4 చేసామనుకోండి, యూ విల్ గెట్ వాల్యూమ్ ఇంటెగ్రల్ ∂F1 by ∂x + ∂F2 by ∂y + ∂F3 by ∂z dv ఈక్వల్ టు F1i ప్లస్ అంటే ఇక్కడ వాల్యూమ్ సర్ఫేస్ ఇంటెగ్రల్ కదా, సర్ఫేస్ ఇంటెగ్రల్ F1i + F2j + F3k ఇంటూ n bar ds and which is equal to that implies ఇదేంటి del dot f కదా, del dot f వాల్యూమ్ ఇంటెగ్రల్ del dot f dv ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ f bar dot n bar ds. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది స్టోక్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరంలో. సో దిస్ ఈస్ హౌ వి ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థీరం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే, ఇంకొక సెషన్లో గ్రీన్స్ థీరం ఈజ్ లెఫ్ట్. వీ విల్ డిస్కస్ గ్రీన్స్ థీరం ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ.